రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ వీడియో ద్వారా నేను ముక్కుసూటిగా, సోది లేకుండా మతోన్మాద ఛానల్స్‌కి, మతోన్మాదులకు ఒక ప్రశ్న నేను అడగదలుచుకుంటున్నా. ఈరోజు మీరు షాలేం రాజు గారి విషయంలో అన్నని మాటలు మీరు యాడ్ చేసి, మీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇది అందరికీ తెలిసేటువంటి సంగతి, సత్యమని మీకు గూడా తెలుసు. ఇప్పుడు నా విషయం ఏంటంటే, మీ విషయానికొచ్చేసరికి, ఈరోజు ఆయన మల్లెపూల విషయంలో సంఘానికి హెచ్చరిక చేసినప్పుడు, బజారోళ్ళు ఎలా ఉంటారు, సంఘంలో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారని చెప్పినప్పుడు, మీకొచ్చిన నొప్పేంటి? మిమ్మల్ని అనలేదు గదా! ఈరోజు దాన్ని అడ్డం పెట్టుకొని గత 2 వారాలుగా మీరు హల్చల్ చేస్తున్నారే యూట్యూబ్‌లో. డబ్బులు కమ్ముడుపోయి. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా. ముందు చెప్పినట్టు ఒక ప్రశ్న కాదు, కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా నేను. మీరు ఎల్ల భాష వాడతా, కే భాష వాడతా, ఎలా పడితే అలా మరి యేసు ప్రభువుని, మరియమ్మ తల్లిని, సేవకుల భార్యలను, క్రైస్తవ విశ్వాసులను, సువార్తకు వచ్చే వాళ్ళని అసలు ముందు వీరి మీద బురద చల్లటము ప్రారంభం చేసింది ఎవరో నాకు సమాధానం చెప్తారా మీరు? ఎవరో మీరు నాకు సమాధానం చెప్తారా? ఒకప్పుడు కరాటే కళ్యాణ్ కూడా మీ గ్రూపే. అయితే కళ్యాణ్ చాట్లపల్లి అనేవాడు కరుణాకర్ కూడా మోసం చేశాడని చెప్పేసి రాత్రి నేను వీడియోలో కూడా నేను ఆవేశం పట్టడం కూడా, ఆ ఆవేశాన్ని వ్యక్తపరచడం కూడా రాత్రి వీడియోలో నేను మీకు చూపించాను. నిన్న 7 గంటలప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేశాను. అలాంటి ఆడవాళ్ళని మీరు మోసం చేస్తూ, ఈరోజు హైందవ అమాయక స్త్రీలను మీరు వాడుకుంటూ, షాలేం రాజు అలా అన్నాడు, ఇలా అన్నాడని చెప్పేసి, ఒక పక్క మీరు రహస్యంగా హైందవ స్త్రీలను మోసం చేయొచ్చు. డబ్బు విషయంలో, అన్ని విషయాల్లో, వ్యాపార విషయంలో మోసం చేయొచ్చు. పైకి మాత్రము మేము ధర్మరక్షణ కోసం ఇది చేస్తున్నాం అని చెప్పేసి మీ ఇష్టానుసారంగా సేవకుల మీద నోటికొచ్చేటి మాట్లాడటం, ఎల్ల భాష మాట్లాడటం, కొడక అది ఇదని మాట్లాడటం, భార్యలని కొన్ని అవయవాలతో పోల్చి మాట్లాడటం, వీటన్నిటి నాకు సమాధానం చెప్పండి. ముందు రేపింది ఎవరు? క్రైస్తవుల మీద రేపింది ఎవరు? దుమ్మెత్తి పోతుంది ఎవరు ముందు? నిన్నగాక మొన్న ఆయన సంఘానికి చెప్పిన మాటని మీరు తీసుకొని తప్పుబట్టి అనేక ఛానల్స్లో మీరు తప్పుగా చూపిస్తున్నారే. మరి ఆయన 2 వారాల క్రితం ఆ మాట అనకముందు ఫస్ట్ నుంచి అసలు యేసు ప్రభుని, మరియ తల్లిని, క్రైస్తవుల్ని, విశ్వాసుల్ని, సువార్తకు వచ్చిన వాళ్ళని అడ్డగించే విషయంలో ఎవడు ఈ మతోన్మాద బాబులు నాకు సమాధానం చెప్పాలి ఇప్పుడు నాకు. రాజ్యాంగం ఇచ్చేటువంటి సెక్షన్ 25 ఆర్టికల్ 25 ప్రకారంగా మరి ఇచ్చినటువంటి దాని ప్రకారంగా, ఆజ్ఞ ప్రకారంగా ప్రతి ఒక్క వ్యక్తి ఇష్టం వచ్చిన దైవాన్ని, మతాన్ని ప్రకటించుకునే విషయంలో మీరెందుకు దాన్ని అడ్డుకుంటున్నారు? ఎలా పడితే అలా తిడుతున్నారు దేవుళ్ళని. మేము తిట్టామా? రాముడు ఎలనా కొడుకని, రాముడు కేనా కొడుకని, శివుడు కేనా కొడుకు, మరి తిరుపతి దేవుడు ఎలనా కొడుకని మేము తిట్టామా? మీరు అన్ని రకాలుగా తిడుతున్నా, మీరు అన్ని రకాలుగా ట్రోల్స్ చేస్తున్నా, మీరు అన్ని రకాలుగా అడ్డగించుకుంటున్నా, మేము ఏనాడైనా మీ దేవుళ్ళని ఎత్తిపట్టి మాట్లాడావా? చర్చిలు ఉండే సమాజాల్లో కూడా రాములవారి గుళ్ళు ఉంటాయి, కొన్ని గుళ్ళు ఉంటాయి, వాళ్ళు కూడా మరి మైకులు పెట్టి శబ్దాలు చేస్తూ ఉంటారు. మేము ఏనాడైనా వెళ్ళి కంప్లైంట్స్ ఇచ్చామా? ఇప్పుడేదో పెద్ద పోటీ పడిసినట్లుగా మా హైందవ స్త్రీలు అంటున్నారని చెప్పేసి అమాయక స్త్రీలని మీరు వాడుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆర్టిస్టులను తీసుకొచ్చి బిగ్ టీవీలో, ఆర్టీవీలో, మరి రాజ్ న్యూస్ ఛానల్లో మీ ఇష్టానుసారంగా చేసుకుంటారా? మాకు మాత్రం సమాధానం చెప్పండి. మీరు అలా చేయటం వల్ల మాకు ఒరిగింది ఏం లేదు. ఇదిగో ఇది కూడా వేయకలేరు మీరు. మాకు ఒరిగింది ఏం లేదు. ఇంకా మీరు ప్రచారం చేస్తున్నారు. మీకు తెలియట్లా, ఇంకా ప్రచారం పెరిగిపోతూ ఉంది. ఇది హైందవుల్లో విఘ్నులైన వాళ్ళు తెలుసుకుంటున్నారు, మీ యొక్క గుట్టు రట్టు తెలుసుకుంటున్నారు. మీరు అనుకుంటున్నారు మా వ్యాపారం, మా వ్యవహారం సాపకి నీరులాగా పోతుందని చెప్పేసి. అది తడిసి మీకు ప్రమాదంగా మారిపోతుందని మీకు అర్థం కావట్లా. అరే మొత్తం కుక్కలారా మీరే. నా వీటికి సమాధానం చెప్పండి. అసలు ముందు బూతులతో రేయబెట్టింది వాడు అక్కడ ఉన్నాడు, గోపి సనాతన సేన అని. నేను అంటాను సనాతన సేన కాదు, అది సచ్చిన సేన అంటాను నేను. వాడు లెగిస్తే
అశేష్ గాడు ఒకడు, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గాడు ఒకడు, ఆ గోపి గాడు ఒకడు, వీళ్ళు లెగిస్తే ఇక బూతులే ఒక పనిగా పెట్టుకొని మరి ఇలాంటి వాళ్ళ గురించి ఈ ఛానల్స్ ఎందుకు మాట్లాడు? నాకు సమాధానం చెప్పాలి. నేను మతోన్మాదులను ప్రశ్నిస్తున్నాను. మతోన్మాద ఛానల్స్‌లో కూడా నేను ప్రశ్నిస్తున్నా. నాకు సమాధానం చెప్పండి ఈటికి. కేసు పెడతారా? అంటే మేము పెట్టుకోమా కేసు? మాకు లేరా? క్రైస్తవుల పక్షాన మాకు వచ్చేవాళ్ళు లేరా? ఆ? ఈ దేశం మీదేనా? మాది కాదా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. క్రైస్తవులేమి మౌనంగా ఉండే వ్యక్తులు అనుకోమాకండి. అవసరాన్ని బట్టి మేము కూడా నోరు వాడతాము, చెయ్యి కూడా వాడతాం అవసరమైతే చిక్కితే. అది డౌట్ లేదు. మా యేసుప్రభు నేర్పిన పాఠం. ఎక్కడ సరిగ్గా ఉండాలో, ఎక్కడ దాటాలో మాకన్నీ తెలుసు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుని ప్రకారం మేము ముందుకెళ్ళిపోతున్నాము. మా దేవుడు చెప్పిన మాటలను బట్టి మేము ముందుకెళ్ళిపోతున్నాం. ఎక్కువ శాతం సహించుకుంటాము కానీ తొందరపడి మాట అనము, తొందరపడి చెయ్యత్తం మీలాగా. నాకు సమాధానం చెప్పండి. అసలు ముందు రెచ్చగొట్టింది ఎవరు? ముందు తిట్టింది ఎవరు? దేవుళ్ళని, విశ్వాసం తిట్టింది ఎవరు? క్రైస్తవాన్ని దూషించింది ఎవరు? మీరు అన్నీ చేస్తున్నా సరే మేము ఏనాడని మీ దేవుళ్ళని కానీ మీ హిందువులను కానీ ఏనాడని మేము అన్నామా? ఆయన చెప్పిన ఒక మాటను పట్టుకొని వేషలు అంటున్నాడు, పూలు పెట్టుకున్న వాళ్ళందరినీ అంటున్నాడని కానీ పోని లేనిపోని మాటలు రూసి మసిపూసి మారేడుకాయ చేసి ఎంతకాలం మోసం చేస్తారు? ఎంతకాలం? అందుకని ఆ కరాటి కళ్యాణి మీ గుట్టు రట్టు బయట పెట్టింది. లలిత్గా నేను చెప్తున్నాను నీకు, నువ్వు చాలా చిక్కితిరికి మామూలుగా ఉన్నదిరా. కరుణాకరగా నువ్వు ఒకటివి, రాధా మనోహర్ దాస్, పల్ల పార్వతి నువ్వు ఒకదానివి, ఎక్స్ క్రిస్టియన్ బుట్ట ప్రవీణ్ గాడు ఒకడు, వాడు కిల్లి భాస్కర్ కిల్లిగాడు ఒకడు, హమారా ప్రసాద్ గాడు ఒకడు, గోపి సచిన్ సేనాగాడు ఒకడు. వీళ్ళందరూ నేను చెప్తున్నాను దమ్ము మీ వాళ్ళకి అసలు దమ్ము లేదు. వాళ్ళు ఆడింగోళ్ళు. వాళ్ళు ఎవరు? ఈ సనాతన సచిన్ సేన వాళ్ళు, గోపి వాళ్ళంతా ఆడింగులు. వాళ్ళ మొఖాలు చూపిరు ఎప్పుడు. దద్దమ్మల వాళ్ళు. భయం ఎక్కడ చిక్కితే కొడతారని. అందుకని వాళ్ళ మొఖాలు చూపించకుండా వాయిస్ రికార్డులు పెట్టి ఎట్లా పడితే అట్లా తిడతారు. అంటే బూతులు మనకు రావనుకుంటున్నారు వాళ్ళు. మీ అందరికీ నేను చెప్తున్నాను, వీటికి నాకు సమాధానం చెప్పండి. ఏదో ఒకరోజు మీరు బైబిల్ పట్టుకొని మీరు యేసే నిజమైన దేవుడని పశ్చాత్తాపడి మారు మనసు పొందుకొని ప్రకటించే రోజు నా దేవుడు మీకు కల్పిస్తాడు. యేసునామములో భవిష్యత్తులో జరుగుతుంది, చూస్తామనండి. నేను మాత్రం మిమ్మల్ని వదలను, మేము మాత్రం మిమ్మల్ని వదలం. మీరు కానీ ఇప్పుడు ఉధృతం చేస్తే ఈ విషయంలో మేము కూడా ఉధృతం చేస్తాం. మా ప్లాన్లో మాకుంది. మీరు పెట్టిన వీడియో మొత్తం ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. నేను ఇప్పుడు వీటిలో పెట్టదలుచుకోరా. నిన్నటి దిన నేను 7 గంటలప్పుడు ఈవినింగ్ వీడియో పెట్టాను. అందులో అన్ని వీడియోలు ఉన్నాయి. ఇంకా నా దగ్గర ఉన్నాయి. ఇంకా క్రైస్తవుల దగ్గర ఉన్నాయి. మీ వీడియోలు కూడా మీ దగ్గర యూట్యూబ్లో ఉన్నాయని కూడా మాకు తెలుసు. కాబట్టి అడిగే వాళ్ళ ఆధారాలు మీరు రిలేట్ చేసిన మా దగ్గర ఉన్నాయి. ముందు మేము వెళ్తాం కోర్టుకి, మేము పోలీసుని ఆశ్రయిస్తాం. మరి వీళ్ళు ఇట్లా చేశారయ్యా, ఆయన ఏమన్నాడు? సరే ఒకవేళ ఆయన అనుకుంటే ఆడవాళ్ళు అంటున్నారని వాళ్ళు అంటున్నారు. అసలు వీరు ఏకంగా మా స్త్రీలని సేవకుల్ని దేవుళ్ళని అంటున్నారు కదా, అరే బోరే ఎల్లా ఇదని చెప్పేసి అని మేము పెడతాం. ఎవడి కేసు బలంగా ఉండితే చూసుకోవచ్చు. కింద పైన మూసుకొని కూర్చొని మీ పని మీరు చేసుకోండి. మా సువార్త మేము చేసుకుని నమ్మినోడు నమ్ముతాడు, నమ్మనోడు అగ్నిగుణానే పోతాడు. మీలాంటి ఏదవరం మొత్తం మాకు. కాబట్టి విఘ్నులైన హైందవ సహోదరులు ఆలోచన చేయాలి. ఆలోచన చేసి ఇలాంటి వాళ్ళని మీరు టాలరేట్ చేయొద్దు. క్రైస్తవులు కూడా దీన్ని షేర్ చేసి అనేక మందికి మీరు పంపి ఇక మీరు సత్యం విషయంలో పోరాటం చేసి క్రైస్తవ సేవకుల విషయంలో మీరు రోషం కలిగి ప్రార్థన చేయాలని మీ అందరి ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ వీడియో నేను ముగిస్తూ ఉన్నా. మీ అందరి ప్రేమపూర్వక వందనాలు.